నమస్తే, నేను మీ సిరి. ఈరోజు మనం ఒక మంచి నీతి కథ చెప్పుకుందాం. అనగనగా శంకరాపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో శివయ్య అనే ఒక వైద్యుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతని భార్య గౌరీ, వాళ్ళకి 2 పిల్లలున్నారు. ఒకరోజు అందరూ రాత్రివేళ భోజనం చేసి నిద్రపోయారు. కాసేపటికి ఎవరో గట్టిగా తలుపులు తడుతున్నారు. ఈ సమయంలో ఎవరా అని శివయ్య తలుపు తెరిచాడు. ఎదురుగా ఒక భయంకరమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే శివయ్యకు వణుకు పుట్టింది. అతను పెద్ద పెద్ద కనుబొమ్మలు, పెద్ద ముక్కు, చిందరవంగర జుట్టు, గజ దొంగలా కనిపిస్తున్నాడు. శివయ్య వణుకుతూ, ఎవరు మీరు అని అడిగాడు. వెంటనే అతను, భయపడకు, నేను దొంగని, కానీ నిన్నేమి చేయనులే. నీవు ఒక మంచి వైద్యుడివని విని నీ దగ్గరికి వచ్చాను. నాకు కొద్ది రోజులుగా విపరీతంగా కాళ్ళు లాగుతున్నాయి. చాలా నీరసంగా ఉంది. ఏమీ చేయలేకపోతున్నాను. ఓపిక కూడా లేదు. నాకేమైనా మందు ఇవ్వగలవా అని అడిగాడు. శివయ్య వెంటనే ఆ దొంగతో, సరే నేను ఇస్తాను, కానీ మమ్మల్ని ఏమీ చెయ్యవు కదా అని అడిగాడు. నిజం చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను అనగానే శివయ్య, నాకు ఆ వ్యాధి ఏంటో అర్థమైంది. దాని పేరు అసురమేహ వ్యాధి. నేను నీకు మందు ఇస్తాను, కాసేపు వేచి ఉండు అన్నాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అది వెంటనే తగ్గదు, అది నిదానంగా తగ్గుముఖం పడుతుంది అని చెప్పాడు. నీవు రోజు వచ్చి ఈ మందుని ఇలాగే తీసుకుంటూ ఉండు, కొన్ని రోజుల్లో అది మాయమైపోతుంది అని చెప్పాడు. అతను సరే అని కూర్చున్నాడు. శివయ్య మందు తయారు చేయడానికి లోపలికి వెళ్ళాడు. ఇదంతా అతని భార్య గౌరీ తలుపు చాటుగా గమనిస్తూ ఉంది. తన మనసులో ఇలా అనుకుంది, అమ్మో, ఇతను పెద్ద గజ దొంగలా ఉన్నాడు. ఎంతోమందిని చంపి వాళ్ళ దగ్గర నుండి నగలు నాణాలు లాక్కుని ఉంటాడు. ఆ సొమ్మంతా దోచుకుని ఉంటాడు. ఆ దొంగ ఎక్కడుంటాడో కనిపెట్టాలి అనుకుంది. ఈలోపు శివయ్య మందు సిద్ధం చేసి అతనికి ఇచ్చాడు. దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ దొంగ. మరుసటి రోజు అదే సమయానికి రావటం, ఆ మందు తీసుకోవటం, వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ దొంగ వచ్చి, ఏమయ్యా శివయ్య, ఈ మందు వేసుకుంటే చాలా నిద్ర వస్తుందయ్యా అన్నాడు. శివయ్య వెంటనే, అది ఏమీ కాదు, కొంచెం మత్తుగా అనిపిస్తుంది, నీకు నయమవుతుంది అని చెప్పాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, రోజు ఈ రాత్రి వేళ రాకయ్యా, రేపటి నుంచి మధ్యాహ్నం వేళరా. ఆ సమయంలో నా పిల్లలు కూడా ఉండరు ఇంటిలో, స్కూల్కి వెళ్ళిపోతారు అని చెప్పాడు. అతను అలాగే అని ఆ మందు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు గౌరీ ఈరోజు ఎలాగైనా ఆ దొంగ నివాసం కనిపెట్టాలనుకుంది. అతను మందు తీసుకుని వెళ్ళగానే అతన్ని వెంబడించింది. అతను ఒక పెద్ద గుహలోనికి వెళ్ళాడు. అతని నివాసం తెలిసిపోయింది. ఇంటికి వచ్చి, నేను మా అమ్మగారింటికి వెళ్ళి వస్తానండి అని శివయ్యతో చెప్పింది. అతను అలాగేనని పంపాడు. మరుసటి రోజు ఆ దొంగ వచ్చే సమయానికి గౌరీ అక్కడే వేచి ఉండి, ఆ దొంగ శివయ్య దగ్గరికి రాగానే ఆమె ఆ గృహలోనికి ప్రవేశించింది. అక్కడ పెద్ద పెద్ద 2 సంచులు కనిపించాయి. వాటిని తెరిచి చూడంగానే ఒక దానిలో బంగారు నగలు, ఒక దానిలో బంగారు నాణేలు కనిపించాయి. వాటిని చూడగానే ఆమె కళ్ళు చెదిరిపోయాయి. వాటిని పట్టుకుని ఇంటికి బయలుదేరదాం అనుకుంది. కానీ ఆ సంచులు చాలా బరువుగా ఉన్నాయి. అలా అని బంగారాన్ని వదలలేం కదా, బంగారం బరువా అన్నట్టు వాటిని కష్టపడి ఇంటికి చేర్చింది. శివయ్యకి కనిపించకుండా వాటిని అటకపైన జాడీలలో వెనక దాచుంచింది. కాసేపటికి శివయ్య వచ్చాడు. ఏంటి, పుట్టింటికి వెళ్ళి ఇంత త్వరగా వచ్చేసావు అన్నాడు. ఆమె, మా అమ్మ వాళ్ళు వేరే ప్రయాణంలో ఉన్నారులేండి, అందుకే తిరిగి వచ్చేశాను అని అంది. కానీ నాకు బాగా కాళ్ళు లాగేస్తున్నాయండి, చాలా నీరసంగా ఉంది, అస్సలు ఓపిక లేదు అనగానే శివయ్య, అంత దూరం నుంచి వచ్చావు కదా నడుచుకుంటూ, ఏమీ కాదు, కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు. ఆమె అలాగే పడుకుంది. కానీ కాసేపటికి లేచి వెర్రి కేకలు మొదలుపెట్టింది. శివయ్య ఏమిటా అని పరుగు పరుగున తన భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆమె తీవ్ర జ్వరంతో, కాళ్ళ నొప్పులతో చాలా ఓపిక లేకుండా కనిపించింది. వెంటనే తన భార్యతో ఇలా అన్నాడు, ఏమిటే, నీకు ఆ దొంగ లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నాడు. ఈలోపు ఎవరో తలుపు తట్టారు. ఆ దొంగ మళ్ళీ వచ్చాడు. ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఏమయ్యా శివయ్య, నీవు ఎంత మంచి వైద్యుడివయ్యా, నాకు వ్యాధి మొత్తం తగ్గిపోయింది, చాలా ఉల్లాసంగా ఉంది, నాకు ఏ నొప్పులు లేవయ్యా, ఏ నీరసం లేదు, చిన్నతనంలో ఉన్నట్టుగా ఉంది. నీకు ధన్యవాదాలయ్యా. నీవు నా దగ్గరున్న బంగారం అంతా ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఎవరో దొంగలు నా గృహలోకి ప్రవేశించి నా బంగారం అంతా మాయం చేశారు. నీకు ఇవ్వటానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవయ్యా, కానీ నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మాత్రం చెప్పగలను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది అంతా గౌరీ వినింది. వెంటనే తన భర్తను పిలిచి,
మీరు వెళ్ళి అటకపైన 2 మూటలు ఉన్నాయి, వాటిని తీసుకురండి అంది. శివయ్య వాటిని తీసుకొచ్చాడు. ముడి తీసి చూస్తే మొత్తం బంగారమే. ఏమిటే, ఇంత బంగారం ఎక్కడిదే అని అడగగా ఆమె, అవి ఆ దొంగ సొమ్మేనండి. నేనే వెంబడించి తన గృహలోనికి వెళ్ళి అతని లేని సమయంలో వాటిని పట్టుకొచ్చానండి అంది. వెంటనే శివయ్య, ఓ శివెర్రిదానా, ఎంత పని చేశావే, అది పాపపు సొమ్ము. అతను ఎంతో మందిని నరకం పెట్టి ఆ సొమ్మును లాక్కున్నాడు. వాళ్ళ ఉసురు ఏడుపు వల్లే అతను ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు అదే సొమ్మును తెచ్చుకోవటం వల్ల వాడి దరిద్ర వ్యాధి నీకు పట్టింది అన్నాడు. వెంటనే ఆమె, అయితే ఇప్పుడు ఈ ధనాన్ని అంతా అక్కడ పెట్టేసి రమ్మంటారా అని అంది. అతను, వద్దు, ఈ ధనాన్ని మనం మంచి పనులకు ఉపయోగిద్దాం. ఒక ఆసుపత్రి కట్టిద్దాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రజలు అతనిలాగానే వైద్యానికి అల్లాడుతున్నారు. మనం వాళ్ళకి ఉచితంగా వైద్యం అందిద్దామన్నాడు. వెంటనే ఆమె సరే అంది. మనస్ఫూర్తిగా ఆమె సరే అనగానే ఆమె వ్యాధంతా తగ్గిపోయింది. ఆ ధనంతో పెద్ద ఆసుపత్రి కట్టించారు. అందరికీ ఉచిత వైద్యం, ఉచిత భోజనం పెట్టించారు. ఎంతో పుణ్య దంపతులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఎప్పుడు పరుల సొమ్ము ముట్టుకోకూడదు. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.